శుభాకాంక్షలు. మీ ఆదరాభిమానాలను ఇలాగే కొనసాగిస్తారని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇవాళ డిబేట్ ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఒక వైబ్రేషన్ కనబడుతోంది. అది ఏంటి అంటే, ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు ఇతరత్ర ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయనే వార్తలు కానీ, లేకపోతే ప్రభుత్వం యొక్క అండర్స్టాండింగ్స్ కానీ, ఎంఓయూస్ కానీ, కంపెనీలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు కానీ, ఇవన్నీ చూస్తున్నాం మనం. లేటెస్ట్ సెన్సేషన్ ఏంటంటే, గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎంఓయూ. అదేంటి అంటే 1000 మెగావాట్ల డేటా సెంటర్. ఆ డేటా సెంటర్ ఒక వైబ్ క్రియేట్ చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ని డేటాకి డెస్టినేషన్గా మారుస్తుందనేది ఒక చర్చ. నిజంగా కనుక అది మెటీరియలైజ్ అయ్యి అది ప్రారంభోత్సవం జరుగుతుంది అనుకుని ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పుడే అగ్రిమెంట్స్ అయ్యాయి కాబట్టి ఇంకా శంకుస్థాపన జరగాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ దాని చుట్టూ తిరుగుతున్న చర్చ ఏంటంటే, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటైతే జరిగే జాబ్ క్రియేషన్ ఎంత? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డైరెక్ట్, ఇండైరెక్ట్, అలాగే వేరే యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి, దాని చుట్టూ యూనిట్స్ వస్తాయి కాబట్టి, మొత్తం మీద 2 లక్షల వరకు జాబ్ క్రియేషన్ జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. నిజానికి డేటా సెంటర్ కొలాబరేషన్తో, లేకపోతే దాని ఏర్పాటుతో అంత జాబ్ క్రియేషన్ వస్తుందా అనేది ఒక పెద్ద చర్చ అయితే ఉంది ఎక్స్పర్ట్స్లో, ఐటీ ఎక్స్పర్ట్స్లో, డేటా ఎక్స్పర్ట్స్లో ఆ చర్చ అయితే ఉంది. అలాగని ఇదేదో ఒట్టిది అని మాత్రం అనడానికి ఎవరు సాహసించట్లా. ఎందుకంటే గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ని ఇండియాలో, దట్టు వైజాగ్లో ఏర్పాటు చేయడం అనేది, ఇది చాలా ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఇది ఆసియాలోనే అతిపెద్దది అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. ఇక దీని తర్వాత ఏం జరగబోతోంది, వైజాగ్లో ఇంకేమేమి ఏర్పాటు కాబోతున్నాయి, వైజాగ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు వైజాగ్ మరో హైదరాబాద్కున్నంత పురాతన చరిత్ర అవి వేరు. బట్ ఐటీ క్యాపిటల్గా ఎలాగైతుందో వైజాగ్ కూడా అంత ఐటీ క్యాపిటల్గా ఉండబోతోందా? ఒకవైపు అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి సెంటర్గా మార్చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. అక్కడ క్వాంటమ్ సెంటర్స్ కూడా ఏర్పాటు అవుతున్నాయి, కొన్ని అగ్రిమెంట్స్ కూడా జరిగినట్టున్నాయి. సో ఇవి కాకుండా టోటల్గా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్ర ఏమో ఐటీ కారిడార్ లాగా చేస్తూ, అమరావతి ఎట్లాగో క్యాపిటల్, అలాగే అక్కడ అటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని రకాల ఒక కొత్త నగరమే అక్కడ ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఇక రాయలసీమ అంతా పూర్తిగా పరిశ్రమలు, తర్వాత సోలార్ పవర్ సెంటర్స్, పవర్ జనరేషన్, ఇట్లా రకరకాలుగా, వీటితో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఆల్రెడీ శ్రీ సిటీ ఎలాగో ఉండనే ఉంది చిత్తూరులో, తిరుపతి దగ్గర. సో ఈ అభివృద్ధి వికేంద్రీకరణ అనేదాన్ని చాలా జాగ్రత్తగా, చాలా ప్లాన్డ్గా ముందుకు తీసుకెళ్తున్నామని లోకేష్ చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ని సమగ్రమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్ళబోతోందా అనేది ఒక అంశమైతే, ఈ గూగుల్ క్రియేట్ చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ పేరుతో జరుగుతున్న ప్రచారం అందామా, లేకపోతే దాన్ని హడావుడి అందామా, నిజం అందామా, ఏంటిదంతా, ఏం జరగబోతోంది, అసలు దీంట్లో వాస్తవాలు ఏంటి? ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చుట్టూ జరుగుతున్న చర్చలో ఆంధ్రప్రదేశ్, తద్వారా ఇండియా ఎంత లాభం పొందబోతోంది? లాభం అంటే డబ్బు రూపంలో జరగకపోవచ్చు డైరెక్ట్గా,
బట్ ఒక పెద్ద డెస్టినేషన్ ఆఫ్ డాటాగా ఎంతవరకు భారతదేశము, వైజాగ్, ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాబోతున్నాయి. ఇంకా ఏ సిఫీ సంస్థ కూడా డాటా సెంటర్ ఏదో పెడుతున్నారని, ఇంకా చాలా సంస్థలు కూడా రాబోతున్నాయని చెప్తున్నారు కదా. సో ఏమేమి రాబోతున్నాయి, ఏం జరగబోతోంది, దీని మీద ఉన్న సంశయాలు కానీ విమర్శలు కానీ, కొంతమంది విమర్శలు కూడా తెగ గుప్పిస్తున్నారు. ఆ విమర్శలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేక రాజకీయపరమైన దురుద్దేశంతో కూడుకున్న విమర్శల? ప్రాక్టికల్గా చేసే విమర్శలు ఎన్ని వాటిల్లో, పొలిటికల్గా చేసే విమర్శలు ఎన్ని వాటిల్లో, ఇవి కూడా కొంచెం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.